అందరికీ తెలిసి తెలియని ఒక మెమరబుల్ ఫ్యాక్ట్ చెప్దాం అనుకుంటున్నాను. తెలిసి తెలియని అని ఎందుకన్నానో తెలుసుకోవాలి అంటే ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్. ఇంకొన్ని గంటల్లో డిసెంబర్ అనేది కమింగ్ టు క్లోజ్ కదా. కానీ ఈ డిసెంబర్ గురించి చెప్పమంటే ఎవరైనా ఏం చెప్తారు? చాలామంది చెప్పేది ఏంటి, ఏదైనా హాలిడేస్ వస్తేనే హాలిడేస్ గురించి చెప్తాము, లేదా న్యూ ఇయర్ పార్టీ చేసుకోవచ్చు December 31 అనేది చెప్తాం. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, డిసెంబర్ గురించి చెప్పమంటే మనకి మైండ్లో ఏమీ రావట్లేదు. మనకి ఉన్న టెన్షన్స్, మన పనులు అన్నీ స్టాప్ అయిపోతాయి. డిసెంబర్లో మనకి ఆల్మోస్ట్ మన బాడీ ఏంటి, మన మైండ్ అనేది ఫుల్ రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. డిసెంబర్ గురించి చెప్పమంటేనే మనకి ఏమీ మాటలు రావట్లేదు అంటే డిసెంబర్లో మనం ఎంత పీస్ఫుల్గా ఉన్నాము, దీని గురించే ఈరోజు నేను చెప్తాం అనుకుంటున్నాను. when coming to all monthsతో పోలిస్తే డిసెంబర్కి ఉన్న ప్రామినెంట్ స్పెషాలిటీ అనేది చాలా తక్కువ ఉన్న ఎక్కువ అన్న క్వాలిటీ ఏంటి అంటే క్రిస్మస్ హాలిడేస్ వస్తాయనో, న్యూ ఇయర్ పార్టీ చేసుకోవచ్చనో, ఇది మాత్రమే గుర్తొస్తుంది డిసెంబర్ అంటే. సో మనం డిసెంబర్ గురించి చెప్పమంటే మనకి ఏమీ ఉండవు. కానీ న్యూ ఇయర్ రాగానే మనం న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అని, ఏవేవో గోల్స్ అని, ఈ 11 months ఎంత పరిగెడతాం గుర్తు చేసుకోండి ఒక్కసారి. ఈ ప్రయాణంలో ఎంతోమందిని కలుస్తాము. మనకిష్టం ఉన్నా లేకపోయినా ఏదో సాధించటానికి కింద పడుతూ లెగుస్తూ చాలా బాధపడతాం. మనం కలిసిన వాళ్ళతోటి మనం బ్యాడ్ మూమెంట్స్, గుడ్ మూమెంట్స్, అలాగే ఎన్నో మెమరీస్ షేర్ చేసుకుంటాము. కొన్ని మెమరీస్ని మనం షేర్ చేసుకోవటానికి కూడా పర్సన్ దొరక్క ఇక్కడ పెట్టుకొని 11 months బాధపడతాము, అవునా కదా. సో ఇంత ఇయర్లో 11 months అనేది మనం ఇవన్నీ ఫేస్ చేస్తున్నాం. బట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మీరు, డిసెంబర్ రాగానే మనం మనకి తెలియకుండానే ఒక రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతున్నాం. మీరు అబ్జర్వ్ చేశారా ఎప్పుడైనా? ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒక 1 second మీ లైఫ్లో జరిగిన 11 months గురించి అండ్ కరెంట్ రన్ అవుతున్న ఈ 12th month గురించి ఆలోచించండి. దెన్ ఆల్ యూ నో, అప్పుడు మీకు అర్థమవుతుంది డిసెంబర్లో మనం ఎంత రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయామో, ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఇక్కడ ఉందో, మనకి ఎంత మనశ్శాంతిగా ఈ మంత్ అంతా ఉన్నామో మీకే అర్థమవుతుంది. ఎందుకు అనుకుంటాం మనం అలాగా? ఇంకొన్ని డేస్లో మనకి జాన్యువరి వచ్చేస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది, న్యూ థింగ్స్ స్టార్ట్ చేసుకుందాంలే డిసెంబర్లో, ఇంక అయిపోయిందేదో అయిపోయింది ఈ ఇయర్కి, ఇక్కడ స్టాప్ చేసేద్దాము అని అనుకుంటాం. సో అలా అనుకోవటం వల్ల మన పనులన్నీ బ్రేక్ అయిపోతాయి డిసెంబర్లో. అంత గొప్పతనం ఉందండి డిసెంబర్లో. సో నేనేం చెప్తున్నాను అంటే డిసెంబర్ ఇట్స్ నాట్ ఎ లాస్ట్ మంత్ ఆఫ్ ఎన్ ఇయర్. ఇట్ విల్ రీసెట్ అండ్ రీస్టార్ట్ యువర్ life with a special condition. So all I want to say is every year is a wonderful year in your life, but you have to remember all your learnings in your mind and you have to welcome one more new year into your life with a positive hope and a very confident mindset. Thank you so much for watching. This is Priyanka and I wish you all a very happy, prosperous new year to everyone. See you in one more video. This is Priyanka signing off.